హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదే నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనకి డే అనేది టెంపుల్తో స్టార్ట్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను కూడా అలాగే వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళా. క్రౌడ్ అయితే మోడరేట్గానే ఉందనుకోండి. సో దర్శనం అనేది అంత డిఫికల్ట్గా ఏం కాలేదు, అలా స్లోగా కంప్లీట్ అయింది. తర్వాత ఇంకెక్కడికి వెళ్దామని అలా వెళ్తూ ఉంటే అప్పుడు అలా బీచ్ రోడ్ని టచ్ చేసా. అబ్బా, అసలు ఆ రోడ్స్ని ఎవ్వరూ మర్చిపోలేరు. నాకైతే రుషికొండ బీచ్ చాలా ఇష్టం. ఇంకా అలా టెన్నిటీ పార్క్ అయితే వచ్చేసాను. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అలాంటి క్లైమేట్లో ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో అలా నేను నా క్లోజ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ ఎలా చేసుకున్నానో చూడండి. అయినా అలా దగ్గర వాళ్ళతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. స్మాల్ సర్కిల్లో క్వాలిటీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం. ఇంకా నేనైతే ఫొటోస్ పిచ్చేదాన్ని, పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసేసా. కానీ వాళ్ళేమో కేక్ కట్ చేయని అలానే కట్ చేసేసా. ఇంకా ఈవినింగ్ కాస్త డార్క్ అయిపోయిందనమాట. సో అన్నీ అలా పిక్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తా. ఇంకా తెలుసు కదా, ఈవినింగ్ అయితే బీచ్ రోడ్లో ఫుల్ గాలి అనమాట. నెక్స్ట్ అలా కింద ఉన్న బీచ్కి వెళ్ళా. బీచ్ చూసేసరికి ఆ హ్యాపీనెస్సే వేరు. చెప్పాలంటే ఆ వేవ్ సౌండ్కి ఇంకేం వినిపించవు. కానీ బీచ్ అయితే చాలా పొల్యూటెడ్గా ఉంది ఈ మధ్య. తర్వాత ఇంకా ఫైనల్ సెలబ్రేషన్ ఏదో అలా సింపుల్గా బర్త్డే సెటప్తో. నా డెకరేషన్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, వెంటనే వెళ్ళి చూసేయండి. సో అలా అయితే నా బర్త్డేని ఇలా చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా. నా రోజైతే ఇలా గడిచింది. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.